పశ్చిమ గోదావరి జిల్లా మారటేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో గోదావరి మండల పరిశోధన మరియు విస్తరణ మండలి సమావేశం జరిగింది. 2 రోజుల పాటు జరిగిన సమావేశానికి పలు పంటల ప్రధాన శాస్త్రవేత్తలు, అనుబంధ శాఖల అధికారులు, అభ్యుదయ రైతులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. పంటల సాగులో క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా పరిశోధన మరియు విస్తరణ కార్యాచరణ ప్రణాళిక రూపొందించనున్నట్లు అధికారులు వివరించారు. సమావేశం సందర్భంగా మారుటేరు నుంచి విడుదలైన నూతన వరి రకాలను రైతులకు పరిచయం చేశారు. సమీకృత వ్యవసాయ విధానాలను ఆచరించడం ద్వారా రైతులకు అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉంటుందంటూ శాస్త్రవేత్తలు సూచించారు. ప్రధాన సమస్యలకి సమాధానం ఉండకపోతే దాన్ని మనం రీసెర్చ్ గ్యాప్ గా పరిశోధన అంశాలు ఏవైతే పరిశోధన చేయాలి, తక్కువ కాల పరిమితి రకాలు కానీ, మధ్య కాల పరిమితి రకాలు కానీ, రకరకాల వ్యవసాయ పరిస్థితులను బట్టి ఎలాంటి రకాలు కావాలి, ఉన్నాయా లేకపోతే చీడపీడలు తట్టుకునే కానీ, అలా పరిశోధన చేయాల్సిన అంశాలు ఏంటి, రీసెర్చ్ గ్యాప్స్ ఏమున్నాయి, అట్లానే విస్తరణలో ఎక్స్టెన్షన్ గ్యాప్స్ కానీ, అడాప్షన్ గ్యాప్స్ కానీ, లేదంటే రైతులు దిగుబడిని పెంచడానికి కానీ, లేకపోతే వాళ్ళ పరిజ్ఞానాన్ని పెంచడానికి కానీ, వాళ్ళలో నైపుణ్యత పెంచడానికి కానీ, లేదంటే వాళ్ళ ఖర్చు తగ్గించడం కానీ పంటల సరళిలో, లేదా అల్టిమేట్ గా మనకి రైతు ఆదాయాన్ని పెంచాలి కాబట్టి దానికి తగినట్లుగా ఒక్క వ్యవసాయంతోనే కాకుండా రైతుకు ఉద్యానవన శాఖ కానీ, పశుసంవర్ధక కానీ, గొర్రెలు, మేకలు, కోళ్లు, రకరకాల ఎక్కడైతే ఎపికల్చర్, సెరికల్చర్ రకరకాల అంశాలు ఉన్నాయి.